Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. హుస్నాబాద్లోని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. అక్కన్నపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొన్నం. అన్నదాతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఫ్యాక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్లో నియోజకవర్గ గ్రామాలను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆయా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా లంబాడి తండాలలో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. వీటితో పాటు మరికొన్ని రోడ్లను కూడా త్వరలోనే మంజూరు చేసి హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలియజేశారు. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహెడ, చిగురుమామిడి, ఈరోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నిటిని కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి. వారందరికీ కూడా పరిష్కరించే దిశలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్స్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటినీ చేస్తూ ఉన్నాం. తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 నుండి గ్రామాలలో నిర్వహించే గ్రామ సభల్లో దరఖాస్తులు పెట్టుకున్న వారికి వారం రోజుల్లో రేషన్ కార్డు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళుతుందని చెప్పారు. ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు కాంగ్రెస్ సర్కార్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే వారికి సమాధానం చెప్తారని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు మినుపాల ప్రకాశ్రావు, ఈర్ల స్వరూప, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే నిజంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక దృఢ నిశ్చయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే 1-2 సార్లు మీటింగులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో
కలెక్టర్ల సదస్సు పెట్టి వాళ్ళ ఒక దశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక పక్క రేషన్ కార్డులు ఇవ్వడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. పాపం హరీష్ రావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు చూసినారు. కొత్త పుచ్చపోని గట కుద్దరు కాదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ప్రభుత్వం మీద అనడానికి వాళ్ళకి ఏం అవకాశం లేదు. కరీంనగర్ జిల్లా పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతనంగా ఎంపికైన పలువురు గంగపుత్ర సంఘ నాయకులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, జిల్లా అధ్యక్షులు కూర ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి డోలి రాజన్న, సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడప బాలకిషన్, పట్టణ సంఘం అధ్యక్షులు పావన కృష్ణ, కార్యదర్శి మర్రి జనార్దన్, గంగపుత్ర సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి విచ్చేయగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కుతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత అర్చక స్వాములు, వేద పండితులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో నిర్మించిన కార్యాలయ భవనంతో పాటు స్టోరేజ్ గది, రామారావుపల్లి గ్రామంలో ఎరువుల గోదామును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. సహకార సంఘాలు రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గతంలో నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు నేడు వాణిజ్య బ్యాంకులతో పోటీపడి రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగాయని కొనియాడారు. రైతులకు సాగునీరు అందించడానికి ఎంతో కృషి చేశారని ఆది శ్రీనివాస్ అన్నారు. మల్యాల గ్రామంలో 1737 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారని కొనియాడారు. ఆనాడు సిహెచ్ రాజేశ్వరరావు తన సత్య శోధన పుస్తకంలో రాస్తూ నాకంటే చిన్నవాడైన ఆది శ్రీనివాస్ మన ప్రాంతానికి నీటిని తీసుకురావడానికి కృషి చేశారని చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ చైర్మన్ జలగం కిషన్ రావు, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, డైరెక్టర్లు ఏనుగు తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, నాయకులు చింతపంటి రామస్వామి, గొట్టె ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, బొజ్జ మల్లేశం, పులి సత్యం పాల్గొన్నారు. నా చిరకాల స్వప్నం నెరవేరింది. నాకంటే చిన్నవాడైన వయసులో అభినందించారన్నమాట. మంచి ఎవరు చేసిన మంచి అనేటువంటి కార్యక్రమంలో మన ప్రాంతానికి ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన నీటిని మీ బిడ్డ గారు నాకు ఉన్నటువంటి అవకాశం వారి దృష్టి కంటే పరిచయాలు ఉంటే ఏ విధంగా కలిసి వస్తే అని చెప్పడానికి ఉదాహరణ చెప్తాము. వారితో ఉన్న అనుబంధం మన ప్రాంతానికి ఈ విధంగా నిధులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడిన సందర్భంలో ఆనాడు 1737 కోట్లతో మీరు గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద పెద్దలు కానీ, ముందున్న పెద్దలు కానీ, రైతులు కానీ 2009లో నేను అనేక సందర్భాలు ఉన్నా. ఒకవేళ ఎమ్మెల్యేగా 2009లో ఒక ఎమ్మెల్యేగా నేను ఓడిపోయి ఉండకుండా ఉండి ఉన్నా, లేదు 2009లో రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండున్నా మన ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం కాలువలు చూసుకొని ఎప్పుడో నీరు తీసుకొచ్చుకునే వాళ్ళని చెప్పండి అనేక సందర్భాలు అన్నారు. కొంతమంది అన్నారు ఈయన ఓడిపోతే ఏంది దానికి ఎందుకు ఆగుతుందని చెప్పండి. కానీ మన కళ్ళ కట్టినట్టుగా సాక్షాత్కారం
2009లో పొడవబడ్డటువంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 33, 34, 45 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 34వ వార్డులో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజ్ఞ మున్నూరు కాపు యువజన సంఘం నూతన భవనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతితో కలిసి ప్రారంభించారు. 70 కోట్లతో జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు 20,000 మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో 6,500 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా 34వ వార్డులో ఇప్పటికే ఒక రోడ్డు పని కార్యక్రమాన్ని చూస్తాం. అత్యంత నాణ్యతతో రెయిన్ మోరి కూడా కవర్ అయ్యే విధంగా ఈ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. జగిత్యాల పక్కన అడిపొడన ఉండే పోచమ్మ గుడి అంటే పోచమ్మ వాడు అంటే తెలుగు మాట్లాడారు. ఆ గుడి పక్కన పెద్ద మోరి ఉండి ఆ ఎనుక దిక్కు రోడ్ అంతా కూడా చెడిపోయి ఉన్నది. ఈ సందర్భంలో ఈ ప్రాంత కౌన్సిలర్స్ మిత్రులు మిట్ట ధర్మరాజు గారు, కీర్తి శేషులు, మండా నరేందర్ గారి శ్రీమతి సోదరి రజనీ గారు అందరి పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం వాకర్స్తో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మార్నింగ్ వాక్ చేశారు. సరదాగా కళాశాల మైదానంలో క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడారు. మైదానానికి సంబంధించిన పలు సమస్యలను వాకర్స్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తొందరలోనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అందరం కలిసి కట్టుగా ఉన్నప్పుడే పట్టణాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించబోయే కళాశాల భవనాన్ని వాకర్స్కు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలియజేశారు. అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అధునాతన వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని వాకర్స్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే పెద్దపల్లిలో ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తంలో మరి మహిళా కాలేజీ ఇది ఒకటే. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మరి కొత్తగా 2 కోట్లతోని ఎస్డిఎఫ్ నిధులతోని దీని దగ్గర 8 మాసాల శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి కూడా 6 నెలలు అవుతూ ఉంది. ఈ మార్చి లోపల మన అది పనులు స్టార్ట్ అయిపోతే అది ల్యాబ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రేపట్ల ముగ్గు వేసి మరి వారం 10 రోజుల పనులు ప్రారంభించుకొని మరి దాన్ని నిర్మాణం పూర్తి చేసుకుంటే ఫ్యూచర్లో స్ట్రెంత్ పెరిగిన తర్వాత, ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో మరి పేద వర్గాలు బాగున్నాయి. మరి సపరేట్గా ఎందుకంటే కో ఎడ్యుకేషన్ కాకుండా మరి సపరేట్గా ఉంటే ఏంటంటే రేపు పిల్లల తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఒక భద్రత ఉంటుంది, తర్వాత ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. స్ట్రెంత్ పెంచి దాన్ని డిగ్రీ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచనతో మరి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దానికి సహకరించినటువంటి వాకర్స్కు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అతి త్వరలోనే మరి వాకర్స్కు నడవడం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేలా పోలీసులు, రవాణా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనదారులు తన స్వీయ రక్షణతో పాటు కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చెరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని ఎస్పీ అన్నారు. వాహనదారుడు క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. రోడ్ సేఫ్టీ మంత్
సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం ఫస్ట్ మనమే సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాం. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి, లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపు నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం హాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వట్టెంల గ్రామం నుండి ఫాజల్ నగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పైన అవగాహన కల్పించారు. రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని సీఐ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రాంగ్ రూట్లో వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, గ్రామస్తులు, వాహనదారులు, రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ భద్రతా వారోత్సవాల భాగంగా మా వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామం నుండి యువతతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రతి తల్లిదండ్రి మైనర్ కానీ వాళ్ళ పిల్లలు. ఈరోజు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒక బైక్ ర్యాలీ, హెల్మెట్తోని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భం ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం గణాంకాలు చూసినట్లయితే 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగి దాంట్లో క్యాజువాలిటీస్ అంటే చనిపోవడం అనేది 2,80,000 నుండి 2 లక్షల మంది వరకు చనిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, బీజేపీ నాయకులు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 25 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఎస్ఐ గణేష్ తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, బైక్పై హెల్మెట్, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ను ధరించాలన్నారు. కోళ్ల కృష్ణ, సద్దిమాధు, తోట ధర్మేందర్, ఉచ్చడి బాలరెడ్డి, వరి వెంకటేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళు బైక్ మీద హెల్మెట్ లేకుండా కింద పడి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఒక 70% ప్రమాదాలు బైకర్స్ హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి. హెల్మెట్ ఉంటే కింద పడి చిన్న గాయాలతో హాస్పిటల్ కూడా వెళ్ళే అవసరం లేకుండా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మన ఈ మండలంలోనే నేను వచ్చిన 5-6 నెలల్లో దాదాపు ఒక 3-4 కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిన తర్వాత చనిపోవడం జరిగింది. తల అనేది మన శరీరంలో ముఖ్య భాగం కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మనం తప్పు చేసినా, ఎదుటి తప్పు చేసినా మనకి హెల్మెట్ ఉంటే మన తల భాగాన్ని రక్షించుకుంటే మళ్ళీ మన జీవనం బతికుండి పట్టగట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ హెల్మెట్ ధరించి బండి స్టార్ట్ చేసే విధానాన్ని మనం అలవర్చుకుంటే మన కుటుంబాన్ని బతికించి మనం బతికి పట్టగట్టేటుంటది. లేకుంటే మన పిల్లలు, మన కుటుంబం అంతా అగాధమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్ఐ అశోక్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రంగి మండల కేంద్రంలో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్తో పాటు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్లు ధరించి వాహనాలతో ర్యాలీ చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే లైసెన్స్తో పాటు వాహన ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కన్నీరాం, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా మా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని ముఖ్య ఉద్దేశము. మరియు అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా మీ యొక్క గమ్యస్థానాలు చేరుకోవాలి, మీ యొక్క ప్రయాణాలు సాగించాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి యువకులు, మండల యువకులు, అలాగే నాయకులు అందరికీ ధన్యవాదాలు. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్క వాహనదారుడు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ పంపు వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు మితిమీరిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్, బీర్పూర్, రాయకల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1,85,25,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అవకాశాలు ఏ మేరకు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం సహాయ నిధి ద్వారా కొంత మేరకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి వైద్య సదుపాయాలు పొందవచ్చని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సభ లోపల ఏదైతుందో నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన గ్రామం లోపల అత్యంత నిరుపేద ఎవరుంటారో వాళ్లకు ప్రాధాన్యతతో ఏదైతుందో ఇండ్ల నిర్మాణం దానికి భిన్నంగా జరిగినట్టయితే మాత్రం ఏదైతుందో స్పెషల్ ఆఫీసర్స్ ఏదైతుందో వాళ్ళు బాధ్యతలు చెప్పడం, దానికి అనుగుణంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనం కూడా బాధ్యత తీసుకుంటాం. దయచేసి ఈ ప్రధాన కార్యక్రమాలు ఏదైతుందో ఈ 4 రేపు 26 జనవరికి అమలు కావాలి. 26 ఇట్లా ఏదైతుందో 3టికి తిప్పలేదు, రేషన్ కార్డు తిప్పలేదు, సాచురేషన్. ఇవాళ వ్యవసాయకులకు ఇచ్చేటువంటిది ఏదైతుందో ఆ జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు 10 దినాలు చేసి భూమి లేకుంటే వాళ్ళని తప్పిపోయినగా వాళ్ళకి ఇప్పించడానికి మనకి అవకాశం. రైతు భరోసా కూడా ఇబ్బంది లేదంటున్నాను. ఈ 3టికి సమస్య లేదు, ఇబ్బంది లేదు. మనకేమైనా కొద్దిగా ఏమైనా సమస్య ఎదురైతే ఇండ్ల ప్రతిపాదన కాడనే కొద్ది ఇబ్బంది. ఆ ఇండ్ల ప్రతిపాదన కాడ అవసరం వస్తే మనం త్యాగం చేస్తాం. కానీ ఊళ్ళో ఎవడు గరీబోడు ఉంటాడో, ఎవడు అత్యంత నిరుపేద ఉంటాడో, ఎనకటి కాలంలో ఏదైతుందో వాళ్ళకి అట్లే చేసి బీఆర్ఎస్ వాళ్ళు నువ్వు నాకు ఓటేస్తావే మరి నీకు ఇస్తా. ఇప్పుడు ఓటు లేదు, ఓటుకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు ఓటుకు సంబంధం లేదు ఇది అంటున్నా. అర్హతకు సంబంధించింది, అర్హత ప్రాతిపదికనే ఇండ్లు ప్రతిపాదించబడాలి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ అని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఆఫీసు సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు లాంటి పథకాలను ప్రారంభించనుందని కమిషనర్ అన్నారు. సమగ్ర సర్వే ద్వారా 884, మీ సేవల ద్వారా 1675 అప్లికేషన్ దరఖాస్తులు అందాయని చెప్పారు. పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని, వార్డు సభల్లో మున్సిపల్ సిబ్బందికి గాను మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ మేనేజర్లు శివప్రసాద్, సలీం, ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా తెలంగాణ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 4 స్కీములు తెలంగాణ రాష్ట్ర రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు, అదేవిధంగా మన ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించి జనవరి 26 తారీఖు రోజున వాళ్ళకు బెనిఫిషరీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి గత వారం రోజుల నుంచి మన మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులందరూ కూడా వార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు చాలా వరకు ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు లిస్టులో వచ్చిన వాళ్ళకే వస్తాయి, లేకుంటే రాదు అనుకుంటున్నారు. ఇదంతా నమ్మద్దండి. మనం రేషన్ కార్డులు ఇవ్వడం అనేది, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వచ్చిన 800 పెద్దపల్లి మున్సిపాలిటీకి దాదాపు 890 అప్లికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా సుల్తానాబాద్కు 400 రావడం జరిగింది. వీటితో పాటు ఏదైతే అడిషన్స్ ఉన్నాయో 2019 నుంచి మీ సేవ ద్వారా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఆ యొక్క అప్లికేషన్స్ కూడా మా లాగిన్స్కి రావడం జరిగింది. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో 1987-88వ బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర శివార్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ భావోద్వేగాలకు గురి అయ్యారు. అదేవిధంగా చిన్ననాడు చేసినటువంటి చిలిపి పనులను గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడిపారు. 36 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉండడం 1987-88 బ్యాచ్కు గర్వకారణమని చెప్పారు. ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు కావాల్సిన స్టేషనరీని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, పసుల మహేష్, మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్రెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ కెవి శ్రీధర్ రెడ్డి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన జాప శ్రీనివాసరెడ్డి మృతికి సంతాపంగా మౌనం పాటించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు బూటకమని ప్రజలకు తేలిపోయిందని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కృషి చేసి గులాబీ జెండాను అన్ని గ్రామాలలో ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం, మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తెలుసు. 25 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మళ్ళీ మనమే ఉన్నాం. కొత్త పోరాటాలకు మనం తప్ప ఇంకొక మనిషి తెలియదు. కాబట్టి దీన్ని ఆసరా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మార్పు, ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే చాలా దయగలలు, ప్రేమ గలలు తెలంగాణలో తొగడు కూడా బాబు మాట మీద నేర్చుకోతారు దేశ పెట్టుకున్నామని చెప్పేసి ఎంత జాలి ఉండే. కాబట్టి జాలి కలిగినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ మాయవాళ్ళకు మోసపోవడంతో పాటుగా 4-5 సార్లు ఓడిపోయినటువంటి సందర్భం కాంగ్రెస్ ఉన్నది. ఇలా రైతు రుణమాఫీ గురించి ఇందాక సామాన్య చెప్పినాడు. నేను రమేణ్ కూడా అడిగినా ఎంత జరిగిందన్నా మీ దగ్గర అంటే 40% జరిగింది, 60% రుణమాఫీ ఏ గ్రామంలో కూడా జరగలేదని చెప్పేసి చాలా చదువుతా ఉన్నారు. సర్పంచ్ కింద వార్డు ఈ కింది నుంచి 3 ఎన్నికలు చాలా కష్టం. ఒక వార్డు ఎన్నికలంటే సూక్ష్మ ఎన్నిక తను సరిగా ఓడిపోతుంది మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన సంవత్సరం లోపలే ప్రజలు మళ్ళీ ఈ యొక్క జెండా కావాలి, ఈ జెండా నాయకుడు కేసీఆర్ కావాలని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నారు. మనం బీఫామ్ గడబడి సరిపోతుంది, మనం ఓట్ వేయడానికి అడుగుతున్నారు ప్రజలు.
కానీ ఆశతో మనం ఉండద్దు, మనకు ఓవర్ ఆశ ఉండదు. సాగునీరు అందించేంత వరకు రైతుల పక్షాన నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. రైతులు పండించిన పంటలను పరిశీలించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సాగునీరు అందడం లేదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని, రైతులతో మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరువు తెచ్చిందని ఆరోపించారు. పొలాలు నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సాగునీరు అందేంత వరకు రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు గంగాధర మండల నాయకులు మేచినేని నవీన్రావు, కంకణాల విజేందర్ రెడ్డి, ఎండి నజీర్ హుస్సేన్, కనకయ్య, ఆది మల్లు, దూలం శంకర్ గౌడ్, దోమకొండ మల్లయ్య, గడ్డం స్వామి, పరశురాం, పొన్నం రాములు, అజయ్ పాల్గొన్నారు. డిసెంబర్ మాసం నుంచి ఏసంగి పంటకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేయడం, అదేవిధంగా రేపుగా నీళ్లు విడుదల చేయకపోతే, రేపటిలోగు నీళ్లు విడుదల చేయకపోతే తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతామని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మరి గత 16వ తారీఖు నాడు బుధవారం నాడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క నీళ్లు విడుదలైనాయి. నీళ్లు విడుదలైనందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలని అన్ని గ్రూపులలో పెట్టినప్పుడు నేను ఇక్కడ కాన్స్టిట్యూన్సీ లేకుండా వేరే అరుణాచలం అట్లా గుళ్ళలకు పోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి చూసే వరకు ఒక్క బొట్టు కూడా నీళ్లు లేదు. బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నారదాసు వసంతరావు, స్రవంతమ్మ దంపతులు స్వగృహంలో ప్రతిష్ఠించిన బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కలు నెరవేరాయని భక్తులు వివిధ రకాలుగా అమ్మవారికి మొక్కులు సమర్పించారు. గొర్రెపిల్లలు, బోనాలతో పాటు నిలువెత్తు బెల్లం సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు పాడిన అమ్మవారి కీర్తనలు భక్తులను పులకింపచేసేలా చేశాయి. సుమారు 1000 మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని ఆలయ నిర్వాహకులు నారదాసు వసంతరావు అన్నారు. తన స్వగృహంలో వారికి కలలో అమ్మవారు దర్శనం ఇచ్చి ఇంట్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పారని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం అమ్మవారిని విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించామని చెప్పారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో కొలువైన మల్లికార్జున స్వామి ఆలయంలో పశుపాద హోమం, బోనాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు బోనం వండి పట్నాలు వేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఒగ్గు పూజారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు ఉత్తర తెలంగాణ ఉప కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులతో కలిసి కొండా దేవయ్య ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మున్నూరు కాపు సంఘం ఎంతగానో కృషి చేసిందని కొండా దేవయ్య అన్నారు. మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండి రాజకీయాల్లోకి రాణించాలని,
దక్షిణ కాశీ క్షేత్రంలో రాష్ట్ర ఉప కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యాలయ ఏర్పాటుకు కృషి చేసిన మున్నూరు కాపు సంఘం సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర జిల్లాలు దాదాపు సుమారుగా ఉమ్మడి 5 జిల్లాలు, 15 జిల్లాలు, 50 నియోజకవర్గాల కోసం ఈరోజు ఈ కార్యాలయం తప్పకుండా పెట్టాలని గత 6 నెలల నుంచి అందరూ నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల శ్రీకరణ గారు, ఇంకా మిగతా ఇక్కడ జిల్లా అధ్యక్షులందరూ కూడా పోయిన గత వారం రోజుల కిందట ఇక్కడ పెట్టుకుందాం ఏం కథని అనుకున్నాము. దానిలో భాగంగా ఇక్కడ ఉన్న మన మున్నూరు కాపు సంఘం వేములవాడ మా కుల సోదరులందరూ కూడా మనదే సత్రంకు దగ్గర ఉంటుంది, దానిలో మన ఆఫీస్ నిర్వహించుకుందామని ఆ బిల్డింగ్ ఇచ్చినందుకు వారికి అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ బండి సంజయ్ గారిని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని, ఇంకా మిగతా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, ఇంకా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలుచుకొని తర్వాత ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సర్పంచ్ తండా గ్రామానికి చెందిన బూక్యా ప్రవీణ్ అనే యువకుడు ఈ నెల 13వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రవీణ్ కు భార్య పూజితతో పాటు 2 నెలల చిన్నారి కూతురు ఉండడంతో వారి దీన పరిస్థితి చూసి చలించిపోయిన సేవాలాల్ సోషల్ సర్వీస్ మానాల గోర్ ఎంప్లాయీస్ వింగ్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 50,000 రూపాయలను పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన బాండును ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబాన్ని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సోషల్ సర్వీస్ మానాల గోర్ ఎంప్లాయీస్ వింగ్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా రుద్రంగి మండలం కీమేనాయక్ తాండాలో మొన్న పండగ రోజు ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. ముఖ్య ప్రవీణ్ నాయక్ ఆయన హైదరాబాద్ నుంచి పండగ వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి నిరుపేద కుటుంబం కలదు కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి సహాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే నేరుగా వచ్చి ఆ కుటుంబానికి आर्थिक सहायम अंदिंचाలని కోరుతున్నాను. और स्थितिगతులను देखतानी खाली कोई इन्फॉर्मेशन दिनो कोन तो कति काई हनो आर्थिक सहायम करगतानी कोई पूछे कोन तो పాడి పంటలతో ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ కట్టమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పులిచేరు కుంట కట్టమైసమ్మ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకంతో పాటు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. మైసమ్మ శక్తివంతమైనదని, కోరిన కోరికలు తీర్చే మహిమగలదని వేద పండితులు హరీష్ రావు అన్నారు. తల్లి దయ వల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్ రెడ్డి, భిక్షపతి, సత్తయ్య, లింగం, పుల్లూరి రవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరిచే కూడా అంగరంగ వైభవముగా ఈ యొక్క అమ్మవారి క్షేత్రం, అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు అమ్మవారి యొక్క మైసమ్మ దేవాలయములో భక్తులందరి కోరికల మేరకు అమ్మవారికి ఈ రోజున బోనాలు, అదేవిధంగా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకములు ఇత్యాది కైంకర్య సేవలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. కావున ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ యొక్క పులిచేరుకుంట మైసమ్మ యొక్క కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా మంచి పంటలు పండి వానలు పడి పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ మానేరు నదిపై బ్రిడ్జి నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని మానేరు బ్రిడ్జ్ సాధన జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలంలోని వివిధ పార్టీ నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతంలో మానేరు నదిపై కరీంనగర్కు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. తద్వారా ఆ ప్రాంతంలో ఉన్న 1000 ఎకరాల ప్రభుత్వ భూమితో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 3 మండలాల ప్రజలకు సౌకర్యం కల్పించాలని సూచించారు. అఖిలపక్ష నాయకులు తీర్మానం చేసిన పత్రాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేసి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని కోరనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బామన్ల రవీందర్, గంపా వెంకన్న, తిప్పర్తి నికేష్, కాంతాల అంజిరెడ్డి, గువ్వ వీరయ్య, పురంశెట్టి బాలయ్య, జక్కన్నపల్లి సత్తయ్య, మర్రి వెంకటమల్లు పాల్గొన్నారు. అదేవిధంగా గన్నేరువరం మండలానికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపాదనను అందరము ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. ఖచ్చితంగా డ్యామ్ పైన బ్రిడ్జి నిర్మాణం జరగాల్సిందే. ఈ విషయమై బండి సంజయ్ అన్న గారిని కలిసినప్పుడు వారు కూడా ప్రతిస్పందించారు. అదేవిధంగా మా ఇల్లందుకుంట మండలం నుంచి కానీ
విజయ్ నుంచి కానీ అందరం కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని అఖిలపక్ష సమావేశంలో తెలపడం జరిగింది. సంవత్సరాలు పైబడి గన్నేరు మండలం మారుమూల మండలంగా ఏర్పడింది. ఈ మండలంలో మా ఊళ్ళో కొన్ని భూములను కోల్పోయి ఈ ప్రాంతం నుంచి బాగా నష్టపోతున్నాం. విద్యకు, వైద్యానికి, ఉపాధికి, ఉద్యోగాలకు చాలా అవస్థలు పడుతున్నాం. 40 సంవత్సరాలుగా పడుతున్నాం ఈ గోసను. కనీసం ఈ బ్రిడ్జి ద్వారా మా అందరికీ మేలు జరగాలి. మాతో పాటు మా పక్కన ఉన్న మండలాలకు, పక్క విలేజ్లకు మేలు జరిగే విధంగా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని బ్రిడ్జి మైసమ్మగుట్ట నుండి కరీంనగర్ డైరెక్ట్ కనెక్టివ్ ఉండేలా కావాలని కోరుతున్నాం. మైసమ్మగుట్ట నుండి శ్మశానవాడి వరకు కిలోమీటర్ బ్రిడ్జి వెంటనే వేయాలి. ఈ ప్రాంత రైతులు ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు. ఈ ప్రాంతానికి బ్రిడ్జి లేక వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. విద్యకు, వైద్యకు దూరమైన కాబట్టి వెంటనే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. ఈ అందరినీ ఏకపక్షంగా పిలిచి తీర్మానం చేయడం జరిగింది. అందరూ ఒప్పుకోవడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రతి అధ్యక్షుడు వచ్చి 3 మండల అధ్యక్షులు వచ్చి ఒప్పుకోవడం జరిగింది. అందుకే మేము ఓన్లీ బ్రిడ్జ్ అడుగుతున్నాం. కావాల్సింది మాకు బ్రిడ్జ్ చేయాలి అని కోరుకుంటున్నాం. వేమ్లవాడ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత ఒకటిగా కలిసి విద్యార్థులు తాము విద్యను అభ్యసించిన సమయంలోని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్నేహితులు ఒకరికి ఒకరు తమ కష్టసుఖాలను పంచుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు భాస్కర్, చౌకయ్య, నారాయణ రెడ్డి, శ్రీధర్, ఉమాదేవి, దేవయ్యలను ఆహ్వానించి వారిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమెంటోలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామిడి మంగ, చిట్టిరెడ్డి కళ్యాణి, ఆడపు వాణి, ముగిలే సుజాత పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సంక్రాంతి పండగ సెలవులు ఉండడంతో ఆదివారం ఆలయంలో భక్తజన సందడితో ఆలయం కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య తగు ఏర్పాట్లు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని సుల్తానాబాద్ మండలం బీజేపీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ వీడియో కాన్ఫరెన్స్ లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలో 34,000 బీజేపీ సభ్యత్వ నమోదు జరిగిందని చెప్పారు. సుల్తానాబాద్ మండలంలో 6,000 సభ్యత్వం జరిగిందన్నారు. అలాగే పెద్ద మొత్తంలో క్రియాశీలక సభ్యత్వం చేయించామని తెలిపారు. సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేసిన నాయకులకు, కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన కందుల శ్రీనివాస్ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మల్క భాగ్యలక్ష్మి, కొల్లూరి సంతోష్, ఇగుర రామస్వామి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వం 2024లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 34,000 సభ్యత్వం పూర్తయింది. అందులో సుల్తానాబాద్ రూరల్ మండలం 6,000 సభ్యత్వంతో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. మరి ఆ సభ్యత్వాన్ని పూర్తి చేసినటువంటి సుల్తానాబాద్ రూరల్ మండలంలో ఉన్నట్టు అన్ని బూతులకు సంబంధించిన
బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నన్ను నేను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను నన్ను గుర్తించి నాకు పార్టీ మండలాధ్యక్షునిగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సభ్యత్వం అయిపోయింది. క్రియాశీల సభ్యత్వం కూడా దాదాపు 140 మొత్తం 640 క్రియాశీల సభ్యత్వం నియోజకవర్గంలో అయితే కేవలం సుల్తానాబాద్ రూరల్ మండలం నుండే 140 క్రియాశీల సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామిక హక్కు అని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న అన్నారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మందకృష్ణ మాదిక సారథ్యంలో గత 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని పోరాటం జరుగుతుందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎందరో వీరమరణం చెందారని, త్యాగం వృధా కాదని ఆశాభావం వ్యక్తం చేశారు. అణగారిన మాదిగ ఉపకులాల బతుకుల్లో వెలుగులు నింపాలని ప్రముఖ కవి రచయిత మోహన్ బైరాగి అన్నారు. వర్గీకరణను అడ్డుపడుతున్న వారు ఇకనైనా ఆలోచించుకొని మాదిగలకు మద్దతు పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైరాగి మోహన్, కవ్వంపల్లి రాములు, బెజ్జంకి అనిల్, జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దోమకొండ శ్రీనివాస్, నాయకులు గుండా థామస్, తడగొండ రమేష్, నరేష్, గోపి పాల్గొన్నారు. 3 దశాబ్దాలుగా ఎడతెరిపి లేని ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ యుద్ధం అనేది చివరి దశకు వచ్చింది. సుప్రీంకోర్టు సైతం వర్గీకరణ న్యాయబద్ధమని చెప్పింది. కమిషన్లు కూడా ఎన్ని కమిషన్లు వేసినా వాళ్ళందరూ కూడా వర్గీకరణ తప్పక జరగాల, మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వారికి దక్కాల్సిన వాటా కంపల్సరీగా దక్కాలని చెప్పేసి ఘంటాపదంగా చెప్తుంది. ఊరంతా కూడా కోడై కూస్తుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంఎస్పీ, ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ రేపటి రాకకై ఎదురు చూస్తూ మనమందరం కూడా హైదరాబాద్కి వెళ్లాల్సిందే, అక్కడ మహాప్రదర్శన చేయాల్సిందే, అక్కడ ఒక భూప్రలయం చుట్టాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాల్సిందే. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి మద్దతుగా బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు దరు అంజన్న, ఉస్మానియా సిటీ నాయకులు, అదేవిధంగా బైరాగ్ అన్న గారికి కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సబ్వర్ణ వర్గాలను ఏకం చేస్తూ ఈరోజు కరీంనగర్కి వచ్చిన మన బైరాగ్ అన్న గారికి, దరు అంజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. గంగాధర మండలం ఉప్పర మల్యాలలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగింది. ఫైనల్ మ్యాచ్లో కేసిరెడ్డి గంగారెడ్డి టీం కవ్వంపల్లి మహేష్ టీం పోటీ పడగా విన్నర్గా కేసిరెడ్డి గంగారెడ్డి టీం విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అండ్ బెస్ట్ బౌలర్గా వేల్పుల రాజు, బెస్ట్ బ్యాట్స్మెన్గా దూస వంశీ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సారబుడ్ల ప్రశాంత్ రెడ్డిలకు ట్రోఫీలను అందజేశారు. ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపురెడ్డి హాజరై బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్ర బాపురెడ్డి తో పాటు మానాల వినోద్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.